హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న తొలి తెలుగు రచనలు అనేవి కోడింగ్ చూద్దాం. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను తెలుగు యొక్క కోడింగ్ క్లాసెస్ ప్లేలిస్ట్, అలాగే సైకాలజీకి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా చూడాలి అనుకుంటే అక్కడ నుండి చూసేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే తొలి తెలుగు ఇతిహాసం ఏంటి? ఆంధ్ర మహాభారతము. ఎవరు రాశారు అంటే నన్నయ్య తిక్కన. ఇది అందరికీ ఈజీగా గుర్తుంటుంది. కాకపోతే నన్నయ్య తిక్కన అనేది ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడానికి ఏం చేస్తారు అంటే నన్నయ్యలో నాన్నకి తిక్క లెగిస్తే ఫేస్ మొత్తం ఎర్రగా మారిపోతుంది. సో అలా గుర్తుపెట్టుకొని నెక్స్ట్ తొలి తెలుగు రామాయణ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి. అసలు కొంచెం కూడా ఎవరు రియాక్ట్ కావట్లేదు. వీడియోస్కి మాత్రం వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి కానీ ఎవరు రియాక్ట్ కావట్లేదు. సో ప్లీజ్ సపోర్ట్ మీ. ఇక్కడ చూసుకున్నట్టయితే తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం ఎవరు రాశారు? గోన బుద్ధారెడ్డి అన్నది గుర్తుండకపోవచ్చు. సో గోన గన్నారెడ్డి అని గుర్తుపెట్టుకోండి. సో ఈజీగా గోన బుద్ధారెడ్డి ఆప్షన్లో కనిపిస్తుంది కాబట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎక్కడ చూసుకున్నట్టయితే రంగనాథ్ అనే వ్యక్తి రామాయణాన్ని చదువుతుంటే గోన గన్నారెడ్డి వచ్చి డిస్టర్బ్ చేశాడు. రంగనాథ్ ఏం చేస్తున్నాడు? రామాయణం చదువుతుంటే గోన గన్నారెడ్డి వచ్చి ఏం చేశాడు అంటే డిస్టర్బ్ చేశాడు. సో ఇక్కడ గోన గన్నారెడ్డి కాదు, గోన బుద్ధారెడ్డి. సో ఐడెంటిఫై అంటే గుర్తుండడానికి నేను ఆ నేమ్ చెప్పాను. నెక్స్ట్ తొలి తెలుగు శతకం వృషాధిప శతకం పాల్కురికి సోమనాథుడు. ఎవరు రచించారు? పాల్కురికి సోమనాథుడు. ఇక్కడ వృష అంటే వృషభం, శతకం అంటే శతకం అంటే ఏంటి? 100 పద్యాలు కదా. సో 100 అనేది గుర్తుపెట్టుకోండి, 100 అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వృష అంటే వృషభం కదా. వృషభం అంటే ఒరిజినల్ మీనింగ్ ఏంటి? ఎద్దు కదా. సో ఎద్దుకు నువ్వు 100 సార్లు, పాల్కురికి అంటే పాలు, ఎద్దుకు నువ్వు 100 సార్లు పాలు ఇమ్మని అడిగినా అది పాలు ఇవ్వలేదు. సో అలా గుర్తుపెట్టుకోండి. అంటే కొంచెం డీప్గా ఆలోచించాలి. వృష అంటే వృషభం అంటే ఎద్దు, శతకం అంటే 100 పద్యాలు. సో 100. సో ఎద్దుకు నువ్వు 100 సార్లు పాలు పితికినా లేదా పాలు తీసినా అది అసలు పాలు ఇవ్వదు. సో పాలు అనేది ఎక్కడ నుంచి తెచ్చాడంటే పాల్కురికి సోమనాథుడు. సో క్లియర్. నెక్స్ట్ తొలి తెలుగు పురాణం మార్కండేయ పురాణం. దీన్ని ఎవరు రాశారంటే మారణ. ఇక్కడ చూడండి, మార్కండేయ అనే ఒక వ్యక్తి పేరు అనుకుంటే మారణని మారవ అనుకోండి. మారణ అంటే మారవ, నువ్వు అసలు మారవ అంటారు కదా. సో అలాగా మార్కండేయ నువ్వు పురాణాలు చదివినా సరే మారవా. మార్కండేయ నువ్వు అసలు పురాణాలు చదువుతున్నా సరే మారవా, నీ బుద్ధి మారదా. సో అలా గుర్తుపెట్టుకోండి. మార్కండేయ పురాణం మారవా అంటే మారణ. నెక్స్ట్ తొలి తెలుగు ప్రబంధం మను చరిత్ర అల్లసాని పెద్దన. ఇక్కడ చూసుకున్నట్టయితే అల్లసాని పెద్దన ఏం చేశాడు అంటే మను చరిత్రలో, మను అంటే ఒక వ్యక్తి, సో చరిత్ర అంటే హిస్టరీ, అలా గుర్తుపెట్టుకోండి. అల్లసాని పెద్దన ఏం చేశాడు? మను అనే వ్యక్తి చరిత్ర చదవట్లేదని చెప్పి అతన్ని బంధించాడు, ప్రబంధం బంధించాడు. అల్లసాని పెద్దన ఏం చేశాడు? మను అనే వ్యక్తి చరిత్రని చదవట్లేదని చెప్పి అతన్ని బంధించాడు. ఎవరు? అల్లసాని పెద్దన బంధించాడు. ఎవరిని? మనుని. సో మన చరిత్ర అల్లసాని పెద్దన. ఇది తొలి తెలుగు ప్రబంధం. నెక్స్ట్ తొలి తెలుగు యక్షగానం సుగ్రీవ విజయం కందుకూరి రుద్రకవి. ఇక్కడ చూసుకున్నట్టయితే రుద్ర అంటే రుద్రాభిషేకం అని గుర్తుపెట్టుకోండి. యక్షగానంలో సుగ్రీవుడు అనే వ్యక్తి విజయం సాధించినందుకు కందుకూరి రుద్రాభిషేకం చేశాడు. యక్షగానంలో సుగ్రీవుడు ఏం చేశాడు? విజయం సాధించాడు కాబట్టి సో సుగ్రీవ విజయం. కందుకూరి ఏం చేశాడు? రుద్రాభిషేకం చేయించాడు. ఓకేనా. నెక్స్ట్ తొలి తెలుగు అచ్చు తెలుగు కావ్యం యయాతి చరిత్ర పొన్నగంటి తెలగ నార్యుడు. ఇక్కడ తెలగ అంటే తెలగవారు అంటారు కదా, తెలగ. సో తెలగవాడు లేదా తెలగవారు అని గుర్తుపెట్టుకోండి.
ఇక్కడ చూసుకున్నట్టయితే కావ్యంలో కావ్య, యయాతి అంటే కావ్య అనే ఒక అమ్మాయి, యయాతి అనే ఒక అమ్మాయి తెలగవారు దగ్గర పొన్నగంటి ఆకుకూర కొన్నారు. ఆకుకూర నేమ్ పొన్నగంటి. ఇది ఐకి మంచిదని తింటూ ఉంటారు. సో ఆకుకూర నేమ్ పొన్నగంటి ఉంది. సో కావ్య, యయాతి ఇద్దరు అమ్మాయిలు, వీళ్ళిద్దరూ కూడా తెలగవారి దగ్గర ఏం కొన్నారు అంటే పొన్నగంటి ఆకుకూర కొన్నారు. కావ్య అంటే కావ్యం, యయాతి చరిత్ర, తెలగవారు అంటే తెలగనార్యుడు, ముందుకేముంది పొన్నగంటి. నెక్స్ట్ తొలి తెలుగు నాటకం మంజరి మధుకరీయం. ఇక్కడ కోరాడ రామచంద్ర శాస్త్రి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని మీరు కొంచెం ఇవ్వండి. మీకు నేను చాలా ఈజీగా గుర్తుండేటట్టు ఆ వీడియోస్ అనేది చేస్తున్నాను. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే కోరాడ రామచంద్ర శాస్త్రి కదా. ఇక్కడ కోరాడ అంటే కోరుండి అని గుర్తుపెట్టుకోండి, కోరుండి. ఓకేనే. మంజరి అనే అమ్మాయి కోరుండే రామచంద్ర శాస్త్రి దగ్గర నటిస్తుంది, లేదా నాటకాలు వేస్తుంది, లేదా నాటకం నేర్చుకోవాలని ఆశపడుతుంది. మంజరి అనే అమ్మాయి కోరుండి నాటకాలు నేర్చుకోవాలని చెప్పి రామచంద్ర శాస్త్రి దగ్గరికి వెళ్ళింది, లేదా అతని దగ్గర నాటకాలు ప్రదర్శిస్తుంది. ఓకేనా, మీ ఇష్టం, ఎలాగైనా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్టయితే ఇక్కడ సైకాలజీ ప్లేలిస్ట్ అనేది మీకు ఫోటో పెట్టడం అయితే జరిగింది. సో ఇవన్నీ కోడింగ్ క్లాస్కి సంబంధించి సైకాలజీలో అప్లోడ్ చేశాను కొన్ని వీడియోస్. సో ప్లీజ్ అవి చూడండి. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్ర. ఎవరిది అంటే కందుకూరి వీరేశలింగం. సో ఇక్కడ కందుకూరి వీరేశలింగం ఏ నవలని చదువుతున్నారు అంటే రాజశేఖర చరిత్ర అనే నవలని చదువుతున్నారు. ఓకేనా. నెక్స్ట్ తొలి తెలుగు కథానిక దిద్దుబాటు ఎవరిది అంటే గురజాడ వెంకట అప్పారావు. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? గురజాడ వెంకట అప్పారావు రచించిన కథనేమేంటి? కథానిక. సో అందులో ఉన్న తప్పులను, అందులో ఏవైతే తప్పులు ఉన్నాయో వాటిని దిద్దుతున్నారు. ఓకేనా, వాటిని సరిదిద్దుతున్నారు, లేదా దిద్దుతున్నారు, లేదా దిద్దుబాటు చేస్తున్నారు. గురజాడ వెంకట అప్పారావు ఒక కథని రచించారు. ఆ కథ పేరే కథానిక. ఆ కథానికలో ఉన్న అంటే తప్పులని సరిదిద్దుతున్నారు, లేదా దిద్దుబాటు చేస్తున్నారు. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ తొలి తెలుగు యాత్రా చరిత్ర ఏంటి? కాశీయాత్ర చరిత్ర. ఎవరిది? ఏనుగుల వీరస్వామి. దీన్ని ఎలాగ గుర్తుపెట్టుకోవాలి? ఏనుగుల వీరస్వామి అంటే ఏనుగుల మీద వీరస్వామి అనే వ్యక్తి కాశీ యాత్ర చేసి చరిత్ర సృష్టించాడు. ఏనుగు మీద వీరస్వామి అనే వ్యక్తి కాశీ యాత్ర చేసి చరిత్రని సృష్టించాడు. క్లియర్. నెక్స్ట్ తెలుగులో జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు. ఇక్కడ చూసుకున్నట్టయితే విశ్వనాథ సత్యనారాయణ 1970లో జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందారు. దేనివల్ల అంటే శ్రీమద్ రామాయణ కల్పవృక్షం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇయర్ గుర్తుపెట్టుకోవడం అనేది చాలా అంటే కన్ఫ్యూజ్ అవుతాం కదా ఎగ్జామ్ టైంలో. ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే విశ్వనాథ సత్యనారాయణ కల్పవృక్షం చుట్టూ 70 సార్లు ప్రదక్షిణలు చేశారు. విశ్వనాథ సత్యనారాయణ కల్పవృక్షం చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేశారు? 70 ప్రదక్షిణలు చేశారు. 19 అనేది మీరు కామన్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ లేదు అనుకుంటే సత్యనారాయణ ఎన్ని వర్డ్స్ ఉంది? లేదు అనుకుంటే అంటే ఇంకోటి చెప్తాను చూడండి. 19 అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే విశ్వనాథ అనేది 4 letters, కల్పవృక్షం అనేది 5 letters. 0 కూడా లెక్కేస్తే అంటే కల్పవృక్షం అనేది 5, విశ్వనాథ అనేది 4. సో 2 కలిపితే 9 వస్తాయి. సో 19 అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 1970 కల్పవృక్షం చుట్టూ విశ్వనాథ సత్యనారాయణ ఎన్ని ప్రదక్షిణలు చేశాడు?
70 ప్రదక్షిణలు చేశారు. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ సి నారాయణ రెడ్డి 1988 విశ్వంబర. ఇక్కడ చూసుకున్నట్టయితే విశ్వంబర అనేది ఒక మూవీ అయితే సి నారాయణ రెడ్డి ఆ విశ్వంబర మూవీ చూడడానికి 88 రూపాయలు పెట్టి టికెట్ కొన్నాడు. సి నారాయణ రెడ్డి ఏం చేశాడు, విశ్వంబర మూవీకి వెళ్ళడానికి 88 రూపాయలు పెట్టి ఏం చేశాడంటే టికెట్ కొన్నాడు. నెక్స్ట్ రావూరి భరద్వాజ 2012 పాకుడు రాళ్లకు జ్ఞాన్పీఠ్ పురస్కారం వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ రావూరి భరద్వాజ దగ్గర 12 పాకుడు రాళ్ళు ఉన్నాయి. రావూరి భరద్వాజ దగ్గర ఎన్ని పాకుడు రాళ్ళు ఉన్నాయి, 12 పాకుడు రాళ్ళు ఉన్నాయి. సో 2001 2 జ్ఞాన్పీఠ్ పురస్కారాలు 19వ శతాబ్దంలో వచ్చాయి, అంటే 1970, 1988. నెక్స్ట్ రావూరి భరద్వాజకు సంబంధించింది 20వ శతాబ్దం, అంటే 2012. ఓకేనా, అంటే ఒక ఆర్డర్లో ఉన్నాయి కదా, 19వ శతాబ్దం, 20వ శతాబ్దం. సో అలాగే అంటే గుర్తు పెట్టుకోవడానికి ఒక చిన్న ట్రిక్స్, అది లాజిక్గా ఉన్నా పర్లేదు, లాజిక్ లేకుండా ఉన్నా పర్లేదు, కానీ ఏదో ఒక విధంగా కన్ఫ్యూజ్ కాకుండా గుర్తు పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో మీకు చేయడం జరిగింది. సో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.